ఓం గణేశాయ నమః. చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితం కామరూపధరం దేవం వందేహం గణనాయకం గజవత్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం. ఓం సరస్వత్యై నమః. సరస్వత్యై నమో నిత్యం భద్రకాళ్యై నమో నమః. వేద వేదాంత వేదాంగ విద్యాస్థానేభ్య ఏవ చ సరస్వతీ మహాభాగే విద్యే కమలలోచనే విద్యారూపే విశాలాక్షి విద్యాం దేహి నమోస్తుతే. యదక్షరం పదం భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరి. ఇది శ్రీ సరస్వతీ స్తోత్రం సంపూర్ణం. ఓం నమ శివాయ. నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం కరాళం మహాకాళకాళం కృపాలం గుణాగార సంసారపారం నతోహం. శ్రీరామ. నారదక్త శ్రీరామస్తుతి. శ్రీరామం ముని విశ్రామం జనసద్ధామం హృదయారామం సీతారంజన సత్య సనాతన రాజారామం ఘనశ్యామం నారీ సంస్థిత కాళిందీనత నిద్రా ప్రార్థిత ప్రభుపాలం రామం త్వాం శిరసా సతతం ప్రణమామి ఛేదిత సత్తాలం. సుందరాకాండ 13వ భాగం. సీతామాత హనుమంతుల వారిపైన ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నారు, ఎటువంటి నమ్మకం కలిగి ఉన్నారు, ఎటువంటి బాధ్యత అప్పచెప్పారు, తన దుఃఖం ఎటువంటిది. అలా హనుమంతుల వారు శ్రీరామ సందేశం తెచ్చి ఉండకపోతే తన దుఃఖం ఇంకెలా ఉండేదని తెలుపుతారు. శ్రీరామ లక్ష్మణ సుగ్రీవసేన సముద్రం ఎలా దాటగలరని సంశయం తెలియజేస్తారు. మారుతి వానర బల్లూక సేనలో తనకంటే పరాక్రమవంతులు సామర్థ్యం గల వీరులున్నారని, వారి గమనశక్తి తిరుగులేనిదని, తాను శ్రీరామ లక్ష్మణులను ఆకాశ మార్గంలో తీసుకొని రాగలనని, బంధుమిత్ర ససైన్యపరంగా రావణాసురుడిని శ్రీరాముల వారు అంతమొందిస్తారని, సీతమ్మని అయోధ్యకు కొనిపోగలరని ధైర్యము చెబుతారు. హనుమంతుల వారు శ్రీరామ పరాక్రమ శక్తిని గురించి తెలియజేస్తారు. సీతమ్మ తానిచ్చిన జ్ఞాపికను, తాను చెప్పిన విషయములను శ్రీరాముల వారికి తెలియజేయమని తన సందేశాన్ని తెలియజేస్తారు. సీతాదేవి హనుమంతుల వారిని ఎలా వీడ్కోలు చెబుతూ శ్రీరామచంద్రుల వారిని త్వరితగతిని తీసుకొని రమ్మని, మరలా త్వరగా రమ్మని చెప్పటం మనము చూస్తాము. శ్రీరామునకు సీతా సందేశము సీతమ్మవారు తెలియచేయటం మనం వింటాము. మణిం దత్వా తతః సీతా హనుమంతా మదాబ్రవీత్ అభిజ్ఞానమవిజ్ఞాతం ఏతద్రామస్య తత్వతః. శిరోభూషణమునిచ్చిన పిమ్మట సీతాదేవి హనుమంతునితో ఇట్లు అంటారు. శ్రీరాముడు ఈ ఆనవాలును పూర్తిగా గుర్తింపగలడు. మణిం దృష్ట్వా తు రామో వై త్రయాణం సంస్మరిష్యతి వీరో జనన్యా మమ చ రాజ్ఞో దశరథస్య చ. వీరుడైన శ్రీరాముడు ఈ మణిని చూచినంతనే నా తల్లిని, నా తండ్రి అయిన జనకుని, దశరథ మహారాజును సంస్మరించును. అట్లే నన్నును గుర్తు తెచ్చుకొనగలడు. ఈ చూడామణి రత్నాకరమందున పుట్టి, ఆ చూడామణిని సముద్రుడు వరుణునికి ఇవ్వగా అతడు జనకునికి ఇస్తాడు. ఆ జనక మహారాజు ఆ మణిని తన భార్య ద్వారా దశరథుని సమక్షమున సీతాదేవికి ఆమె వివాహకాలమును ఇస్తారు. అందువల్ల శ్రీరాముల వారు ఈ మణిని చూడగానే నా తండ్రిని, నా తల్లిని, దశరథ మహారాజును సంస్మరించును అని చెప్తారు. సభూయస్త్వం సముత్సాహే చోదిత హరిసత్తమ అస్మిన్ కార్యసమారంభే ప్రచింతయా యదుత్తరం త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమః హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవః. ఓ కపివరా, మరల ఉత్సాహమును పొందినవాడవై ఈ కార్యసిద్ధికై అనంత కర్తవ్యమును ఆలోచించుము. ఓ కపీశ్వరా, ఈ కార్యనిర్వహణమునకు నీవే తగినవాడవు. ఓ మారుతి, నడుము బిగించి నా దుఃఖములను తొలగించుటకు పూనుకొనుము. 12వ ఆడియోలో కూడా మనం విన్నాము. అక్కడ త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమః రాఘవ త్వత్సమారంభాత్ మయి తత్నోపరో భవేత్. అక్కడ అన్నారు, శ్రీరాముడు నన్ను ఈ చెర నుండి విడిపించుటకు నీవే పూనుకొనుము, ఈ కార్యనిర్వహణముకు నీవే దక్షుడు. ఇక్కడన్నారు,
ఈ కార్యనిర్వహణముకు నీవే తగినవాడు. ఓ మారుతి, నడుము బిగించి నా దుఃఖములను తొలగించుటకు నీవే పూనుకొనుము అని అన్న. ముందు ఇలా అనటం కూడా మళ్ళీ మనం చూస్తాము. తదస్మిన్ కార్యనిర్యోగే వీరైవం దురతిక్రమే కిం పశ్యతి సమాధానం త్వం హి కార్యవిదాం వరః. ఓ అందువల్ల మిక్కిలి క్లిష్టమైన ఈ కార్య సఫలమునకు నీకు తోచుచున్న ఉపాయమేమి? ఏలనన కార్యసాధకులలో నీవే అగ్రేసరుడువు. తస్య చింతయతో యత్నో దుఃఖక్షయకరో భవే సా తదేతి ప్రతిజ్ఞాయ మారుతిర్భీమ విక్రమ శిరసా వంజా వైదేహిం గమనాయోపచక్రమే. నీవు బాగుగా ఆలోచించి ప్రయత్నించినచో నిజముగా నా దుఃఖములు దూరమగును. పిమ్మట మిక్కిలి పరాక్రమశాలి అయిన ఆ మారుతి అట్లే చేయుదును అని ప్రతిజ్ఞ చేసి వైదేహికి శిరసా ప్రణమిల్లి వెల్లుటకు ఉపక్రమించెను. జ్ఞాత్వా సంప్రస్థితం దేవి వానరం మారుతాత్మజం బాష్పగద్గదయా వాచ మైథిలీ వాక్యమబ్రవీత్. వాయుసుతుడైన హనుమంతుడు బయలుదేరుచున్నట్లు తెలుసుకొని సీతాదేవి కంటినీరు పెట్టుచు గద్గద స్వరంతో ఇట్లు వస్తారు. హనుమన్ కుశలం భ్రూయా సహితో రామలక్ష్మణో సుగ్రీవం చ సహామాత్యం సర్వాన్ వృద్ధాంశ్చ వానరాన్ బ్రూయస్త్వం వానరశ్రేష్ఠ కుశలం ధర్మ సంహితం. ఓ హనుమంతుడా, రామలక్ష్మణులిద్దరికిని అమాత్యులతో కూడిన సుగ్రీవునకును నేను వారి క్షేమ సమాచారములను అడిగినట్లు తెలుపుము. ఓ వానర శ్రేష్ఠ, ఇంకను వృద్ధులైన భల్లూక వానరులందరికీ ధర్మక్రమమును అనుసరించి వారి వారి కుశలములను అడిగినట్లు తెలుపుము. జీవంతీం మాం యదా రామ సంభావయతి కీర్తిమాన్ తత్తదా హనుమాన్ వాచ్యం వాచా ధర్మమవాప్నుహి. ఓ మారుతి, ధర్మ పరిరక్షకుడు అని వాసిగాంచిన శ్రీరాముడు నన్ను ఆదుకొని నా ప్రాణములను నిలుపునట్లు తగిన విధముగా విన్నవించి నీవు పుణ్యము కట్టుకొనుము. మత్సందేశయుతా వాచా త్వత్తశ్రుత్రైవ రాఘవః పరాక్రమ విధిం వీరో విధివతి సంవిధాస్యతి. నా సందేశముతో కూడిన ఈ మాటలను నీ వలన వినినంతనే వీరుడైన శ్రీరాముడు తన పరాక్రమను ప్రకటించుటకు తగిన రీతిన నిర్ణయింపగలడు. సీతాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః శిరస్యంజలి మాదాయ వాక్యముత్తరమబ్రవీత్. వాయుసుతుడైన హనుమంతుడు సీతాదేవి పలికిన వచనములను విని వినమ్రుడై ఆమెకు నమస్కరించి ఇట్లు ప్రత్యుత్తరమిస్తాడు. క్షిప్రమేష్యతి కాకుస్థో హరివృక్ష ప్రవరైవృతః యస్తే యుధి విదిత్యారీన్ శోకం వ్యపనయిష్యతి. శ్రీరాముడు భల్లూక వానరయోధులతో కూడిన వాడై శీఘ్రముగా ఇచ్చటికి రాగలడు. ఆ స్వామి యుద్ధమున శత్రువీరులను తునుమాడి నీ దుఃఖమును రూపుమాపగలడు. నహి పశ్యామి మర్త్యేషు నా సురేషు సురేషు వా యస్తస్య క్షిపతో బాణాన్ స్థాతుముత్సహతే అగ్రతః. శ్రీరాముడు బాణములను వేయినప్పుడు ఆయనకు ఎట్టుట నిలబడుటకు సాహసింపగలవాని మనుషులలో గాని సురాసురులలో గాని నేను ఇంతవరకు చూడలేదు, ఇంక ముందు చూడబోను. అప్యర్కమపి పర్జన్యం అపి వైవస్వతం యమం సహిషోడుం రణే సక్త తవ హేతోర్విశేషతః. ఆ ప్రభువు రణరంగమున తీక్ష్ణ కిరణుడకు సూర్యుడైనను ఇంద్రుడనైనను సూర్యపుత్రుడైన ఆ యమునిని సైతము ఎదిరింపగల సమర్థుడు. ఇక నీ నిమిత్తమైనచో చెప్పవలసినది ఏమున్నది తల్లి? సహీ సాగర పర్యాంతం మహీం శాసితుమీహతే త్వన్నిమిత్తో హి రామస్య జయో జనకనందిని. శ్రీరాముడు సముద్రములే ఎల్లగలవో సమస్త భూమండలను పాలింపగోరుచున్నాడు. ఓ జానకి, నీ నిమిత్తముగా ఆయనకు జయముకు తప్పక కలుగును. తతస్తం ప్రస్థితం సీతా వీక్షమాన పునః పునః
భర్తు స్నేహాన్వితం స్వాక్యం సౌహార్దాదనుమానయత్. అంతట సీతాదేవి బయలుదేరుచున్న అతనిని మాటిమాటికి చూచుచూ తన భర్త అయిన శ్రీరామునిపై భక్తిపూర్ణములైన అతని మాటలను వాత్సల్యముతో అభినందించెను. యది వా మన్యసే వీరా వసైకాహమరిందమః కస్మింశ్చిత్ సంవృతే దేశే విశ్రాంతస్వో గమిష్యసి. ఓ మహావీరా అరిమర్దన, నీకు ఇష్టమైనచో ఇచ్చట ఒక దినము ఉండుము. ఏదైనా ఒక రహస్య ప్రదేశమున విశ్రాంతి తీసుకొనుము. రేపు వెళ్ళవచ్చు. ఇలా ఎందుకంటారంటే శ్రీ హనుమంతుల వారు సముద్ర లంఘనం చేసి లంకను చేరుకున్న రోజే లంకా ప్రవేశం చేస్తారు. ఆ రాత్రే లంకా ప్రవాసం చేస్తారు. లంకనంతా నిర్విరామంగా కాలిస్తారు. అదే రోజు రాత్రే అశోక వాటికలో ప్రవేశిస్తారు. ఇది మనకు ఎలా తెలుస్తుందంటే సీతమ్మ వారు కనిపించకపోతే హనుమంతుల వారు పరి విధాలుగా ఆలోచిస్తారు. అనుకుంటారు, సుజాత మూల సుభగా కీర్తిమాలా యశస్విని ప్రభగ్నా చిరరాత్రియం మమ సీతామపశ్యతః. ఇది మనం ఇంతకుముందు విన్నాము. హనుమంతుల వారు అనుకుంటా, ఈ రాత్రి ప్రారంభ వేళలో లంకాది దేవతను నేను జయించి తిని కనుక నాకు ఇది శుభదాయకమైన రాత్రి, చంద్రోదయముతో రమ్యమై సీతాన్వేషణకు అనుకూలించినది కాన ఇది శుభగా ప్రారంభనమున విజయమును కీర్తిని కలిగించినందుకు ఇది నాకు కీర్తిదాయిని. నేను లంకలో ప్రవేశించిన రాత్రిగా ఖ్యాతికెక్కినదిగా ఇది విఖ్యాత జాగరణ వలన నాకు దీర్ఘమైన రాత్రి కనుక ఇది చిరరాత్రి. ఇంతవరకు శుభములే కలిగినవి, కానీ సీతాదేవి తెనిగి జాడ తెలుసుకుపోయినచో ఇవి అన్నీను బూడిదలో పోసిన పన్నీరే అగును. సీతమ్మ వారు అంటారు, నేను ఒక మాసం వరకే నేను జీవించి ఉంటాను అంటారు. అంటే అక్కడ తొందర పెట్టారు. కానీ హనుమంతుల వారు ఇంత వేగంగా ఇంత నిర్విరామంగా లంకకు చేరుకోవడం, లంకలో గాలించటం ఇవంతా తెలిసిన సీతమ్మ వారు ఇంకొక దినము కావాల్సింటే ఉండుము, ఇక్కడ రహస్య ప్రదేశంలో ఉండుము అని అంటారు. గతేహి హరిశార్దూల పునరాగమనాయతు ప్రాణానామపి సందేహో మమ స్యాన్నత్ర సంశయః. ఓ కపివర, నీవు వెళ్ళి తిరుగువచ్చు అన్నంతవరకు నా ప్రాణములు నిలుచునో లేదో అనున్నది సందేహాస్పదమే. ఇది తథ్యము. తవాదర్శన జశోకో భూయో మాం పరితాపయే దుఃఖపరామృష్టం దీపయన్నివ భానరవ. ఓ కపీశ్వర, నీ రాక నాకు కొంత ఊరట గూర్చినది. కానీ నీవు కనపడకుండా పోయినచో కలుగు దుఃఖము ఇంతవరకును నాకున్న దుఃఖమునకు తోడై అది నిన్నును ఇంకనూ పరితపింపచేయును. అయం చ వీర సందేహ తిష్టతీవ మమాగ్రతః సుమహాంస్తత్సహాయేషు హరివృక్షేషు హరీశ్వరః. మహావీరుడవైన ఓ కపివర, నీకు సహాయకులైన భల్లూక వానర విషయమున నాలో ఒక తీరని సందేహం మెదులుచున్నది. కథంను కలు దుష్పారం తరిష్యంతి మహోదరం తాని హరివృక్ష సైన్యాని తావౌ నరవారాత్మజో. దాట సఖ్యము గాని ఈ మహాసముద్రమును వానర భల్లూక సైన్యములు గాని ఆ రాజకుమారులు గాని ఎట్లు దాటగలరు? త్రయాణమేవ భూతానాం సాగరస్యాస్య లంఘనే శక్తి స్యాద్వైనతేయస్య తవ వా మారుతస్య వా. ఈ సాగరమును లంఘించుటకు గరుత్మంతునుకును నీకును ఆ వాయుదేవునికి అంటే మీ ముగ్గురికి మాత్రమే సాధ్యమగును అని సీతమ్మ వారు ఇప్పుడు అంటారు. తర్వాత లంకా దహనం చేసి వచ్చిన తర్వాత కూడా హనుమంతుల వారితో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తారు. మునుపు చెప్పినట్లు తదస్మిన్ కార్యనిర్యోగే వీరైవం దురతిక్రమే కిం పశ్యసి సమాధానం త్వం హి కార్యవిదాంబరః. అందువలన మిక్కిలి క్లిష్టమైన ఈ కార్యసాఫల్యమునకు నీకు తోచుచున్న ఉపాయమేమి? ఏలనన కార్యసాధకులలో నీవే అగ్రేశ్వరుడువు. కామమస్య త్వమేవైక కార్యస్య పరిసాధనే పర్యాప్త పరవీరజ్ఞ యశస్తస్యే ఫలోదయం. ఓ శత్రు సంహారక,
ఈ కార్యమును సాధించుటలో నీవు ఒక్కడవు మాత్రమే సమర్థుడవు, ఇది నిజము. కానీ ఇట్లు చేయుట వలన ఈ కీర్తి నీకు మాత్రమే దక్కును, రామునకు లభింపదు. ఈ కార్యసిద్ధి వలన నీ కీర్తి ప్రతిష్టలు ఇనిమడించును. బలసమగ్రైర్యది మాం రావణం జిత్యా సంయుగే విజయీ స్వపురీం యాయాత్ తత్తు మే స్యాద్య సస్కరం సరైస్తు సంకులాం కృత్వా లంకాం పరమబలార్దనః మాం నయేద్యది కాకుస్తాత్ తస్య సదృశం భవేత్. శ్రీరాముడు యుద్ధమునందు రావణుని అతని సైన్యములను జయించి నన్ను గ్రహించి జయపతాకములతో తన పురమునకు వెళ్ళినచో అది నాకు శోభను చేకూర్చును. శత్రుబలమును పరిమార్చువాడైన శ్రీరాముడు తన శరపరంపరలతో లంకను అతులాకుతులమునర్చి నన్ను తీసుకుని వెళ్ళినచో అది ఆయన పరాక్రమణకు వంది తెచ్చును. తదర్థోపహితం వాక్యం సహితం హేతు సంహితం నిశమ్య హనుమాన్ శేషం వాక్యముత్తరమబ్రవీత్. హనుమంతుడు అర్థవంతములైన ఆమోదయోగ్యములైన యుక్తియుక్తములైన సీతాదేవి వచనములు విని ఇంకనూ చెప్పవలసి ఉన్న మాటలను ఆమెతో ఇట్లు చెప్పదొలిగెను. దేవీ హర్యవృక్ష సైన్యానం ఈశ్వర ప్లవతాంబరః సుగ్రీవ సత్వసంపన్న తవార్దే కృతనిశ్చయః. అమ్మా సీతాదేవి, వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు భల్లూక వానర సైన్యములకు ప్రభువు. అతడు మహాబల సంపన్నుడు. ఎట్లయినను నిన్ను ఆదుకొనుటకై కృతనిశ్చయుడై ఉన్నాడు. సవానర సహస్రానాం కోటిభిరపి సంవృతః క్షిప్రమేష్యతి వైదేహి రాక్షసానాం నిబర్హణః. ఓ వైదేహి, అతడు కోట్ల కొలది వానర సమూహములతో కూడిన వాడై రాక్షసులను సంహరించుటకు త్వరలోనే ఇక్కడికి రాగలడు. తస్య విక్రమ సంపన్న సత్వమంతో మహాబలః మనస్సంకల్ప సంపాత నిదేశే హరయా స్థితః. పరాక్రమవంతునులు, శక్తి సంపన్నులు, మిక్కిలి బలశాలురును, మనోవేగమున ఒక్క గంతులో ఎక్కడికైనను చేరగలవారును అయిన వానరులు ఆయన ఆజ్ఞను ఎల్లవేళలా శిరసా వహింతురు. ఏషాం నోపరి నాదస్తాతన తిర్యక్ సజ్జతే గతి నచ కర్మసు సీదంతి మహత్సమిత తేజసః. భూమి ఆకాశములు యందును వివిధ దిశల యందును వారి గమనములకు అడ్డులేదు. వారు అమిత తేజస్సంపన్నులు, ఎట్టి క్లిష్ట కార్యములను సైతమును చేయుటకు వెనకాడరు. అసకృతై మహోత్సాహై ససాగరధరాధరః ప్రదక్షిణీకృత భూమి వాయుమార్గానుసారిభిః. మహోత్సాహ శక్తి గల ఆ భల్లూక వానరులు ఆకాశ మార్గమున సంచరించుచు మహాసముద్రములతో గొప్ప గొప్ప పర్వతములతో కూడిన ఈ భూమండలం పెక్కు పర్యావరణములు చుట్టి వచ్చిరి. ఇంకా సీతమ్మకి ధైర్యం చెప్తూ మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్తా ప్రత్యవర కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ. ఆ సుగ్రీవుని సన్నిధిలో గల భల్లూక వానరులు ఎల్లరూ కూడా నాకంటేనూ గనులు, నాతో సమానులు. వారిలో నాకంటేనూ తక్కువ వాడు ఒక్కడూనూ లేడు. ఏ విధంగా చెప్తారో చూడండి, ధైర్యం చెప్పడం కొరకు. అలాగే ఎంత వినయంతో చెప్తారో. అహం తావదిహ ప్రాప్త కిమం పునస్తే మహాబలః నహి ప్రకృష్ట ప్రేష్యంతే హితైతరే జనః. తదలం పరితాపేన దేవీ శోకో వ్యపైతు తే ఏకోత్సాతేన తే లంకాం ఏష్యంతి హరియూదపః. అల్పుడనైన నేనే ఇచ్చటికి రాగలిగితిని, ఇక మహాబల సంపన్నుల మాట చెప్పనేలా. సాధారణముగా లోకములతో సామాన్యులనే పంపుదురు, శ్రేష్ఠులను పంపరు గదా అమ్మా. అందువలన పరితాపపడుట మానుము, నీ శోకము తొలగిపోవును. ఆ వానర యోధులు ఒక్క గంటలో లంకకు చేరగలరు. మమ పృష్ఠగతౌ తౌ చ చంద్రసూర్యా విబోధితౌ త్వత్సకాశం మహాసత్వో నృసింహావాగమిష్యతః. మహాసంపన్నులు నరోత్తములైన రామలక్ష్మణులు నా వీపును అధిష్ఠించి
ఉదయించిన సూర్యచంద్రుల వలె నీ సన్నిధికి రాగలరు. తౌహి వీరో నరవరౌ సహితో రామలక్ష్మణో ఆగమ్య నగరీం లంకాం సాయకైర్విదమిష్యితః. వీరులు మహాపురుషులైన ఆ రామలక్ష్మణుని ఇద్దరును వచ్చి లంకానగరమును తన శరములతో ధ్వంసము చేసెదరు. సగనం రావణం హత్వా రాఘవో రఘునందనః త్వామాదాయ స్వపురిం ప్రతియాస్యతి. ఓ సీతాదేవి, రఘువంశముకు ఆనందదాయకుడైన రాఘవుడు సపరివారంగా రావణుని హతిమార్చి నిన్ను తీసుకొని అయోధ్యానగరమునకు చేరగలడు. తదా స్వసిహి భద్రం తే భవతం కాలకాంక్షిణి నచిరాద్రక్షసే రామం ప్రజ్వలంతామివానలం. అందువలన అమ్మా ఊరడిల్లుము, నీకు శుభమగుగాక. నీవు తగిన సమయమునికై వేచి ఉండుము. జ్వాలలతో వెలుగుచున్న అగ్ని వలె తేజరులు శ్రీరామచంద్రుని త్వరలోనే నీవు దర్శింపగలవు. నిహతే రాక్షసేంద్రియస్మిన్ సపుత్రామాత్యబంధవే త్వం సమేష్యసి రామేణ శశాంకేనైన రోహిణి. పుత్రులతో అమాత్యులతో బంధువులతో కూడా ఈ రావణుడు నేల కూలిన పిమ్మట రోహిణి చంద్రుని చేరినట్లు నీవు శ్రీరామచంద్ర ప్రభుని చేరగలవు. క్షిప్రం త్వం దేవి శోకస్య పారం యాస్యసి మైథిలీ రావణం చైవ రామేణ నిహతం ద్రక్షసే అచిరాత్. ఓ సీతాదేవి, నీవు అతి త్వరలో ఈ శోకము నుండి బయటపడగలవు. అచిరకాలంలోనే శ్రీరాముని చేతిలో రావణుడు హతుమగుట చూడగలవు. ఏవమాశ్వాస్య వైదేహిం హనుమాన్ మారుతాత్మజ గమనాయ మతిం కృత్వా వైదేహిం పునరబ్రవీ తమరిగ్నం కృతాత్మానం క్షిప్రం ద్రక్షసి రాఘవం లక్ష్మణం చ ధనుష్పాణిం లంకాద్వారముపస్థితం. వాయుసుతుడైన హనుమంతుడు ఈ విధంగా వైదేహిని ఓదార్చి బయలుదేరిపోవచ్చు ఆమెతో మరలా ఇట్లు వచించెను. శత్రువులను పరిమార్చుటకు కృతనిశ్చయుడైన ఆ రాముని ధనుర్ధారి అయిన లక్ష్మణుని త్వరలోనే నీవు లంకానగరమును ప్రవేశించుచుండగా నీవు చూడగలవు. నక ద్రంష్ట్రాయుధాన్ వీరం సింహశార్దూల విక్రమాన్ వానరాన్ వారణేంద్రాక్బాన్ క్షిప్రం ద్రక్షసి సంగతాన్. వానరులు నకములు దంతములు ఆయుధములు గలవారు, వారు మహావీరులు, సింగ వ్యాఘ్రములలో గొప్ప పరాక్రమములు గలవారు, మదగజముల వల్ల ఉన్నతమైన శరీరములు గలవారు, వారందరూ కలిసి త్వరలోనే ఇచ్చటకు వచ్చుటను నీవు చూడగలవు. ఈ విషయం వాళ్ళకి గోర్లు దంతములే ఆయుధాలు అని చెప్పి మనము కిష్కింధాకాండంలో కూడా విన్నాము. త్వాం దృష్ట్వా ప్రియవక్తారం సంపరహృష్యామి వానరః అర్ధసంజాత సస్యేవ పుష్టిం ప్రాప్య వసుందరః. ఓ వానరోత్తమ, పైరు సగమునకు పెరిగి ఉండగా వర్షం పడగానే వికసించిన భూమి వలె ప్రియభాషితమైన నిన్ను చూచి నేను మిక్కిలి సంతోషపడుచున్నాను. అభిజ్ఞానం చ రామస్య దద్యాహరిగణోత్తమః క్షిప్తామీషికాం కాకస్య కాపాదే కాక్షిసాతినీం. ఓ కపివర, నాడు శ్రీరాముడు కోపోద్రిక్తుడై ఐషికము అను తృణమును మంత్రించి కాకి యొక్క ఒక కన్నును తొలగించెను. ఆ కథను నా ప్రభువునకు ఆనవాలుగా తెలుపుము. మనశిలాయాస్తిలకో గండపార్శ్వే నివేశితః త్వయా ప్రణష్టే తిలకే తం కిల స్మర్తుమర్హసి. ఓ రామా, ఒకనాడు నా నుదుటను తిలకము చెదరగా నీవు మనిషిల గంధ తిలకమును నుదుటిపై ఉంచుటకు మారగా నా చెక్కిలిపై దిద్దితివి. ఆ విషయమును జ్ఞప్తికి తెచ్చుకొనుము. సవీర్యవాన్ కథం సీతాం హృతాం సమనుమనుష్యసే వసంతీం రాక్షసాం మధ్యే మహేంద్రవరుణోపమా. మహేంద్రునితో వరుణుడితో సమానమైన పరాక్రమను గలవాడైనను నీ భార్య అయిన నేను రావణునిచే అపహరించబడి రాక్షసుల మధ్య వెళ్ళిబెచ్చుచుండగా నీవెట్లు ఓర్చుకొనుచున్నావు. ఏష చూడామని దివ్యో మయా సుపరిరక్షితః ఏతం దృష్ట్వా ప్రహృష్యామి
వ్యసనే త్వామీవానగా. ఓ సత్పురుష, ఈ దివ్య చూడామణిని నేను ఇంతవరకును కాపాడుకొంచూ వచ్చి తిని, ఈ దుఃఖ సమయమున కూడా దీనిని చూచినప్పుడెల్లానే నిన్నే దర్శించినట్లు సంతోషపడుచుంటిని. అసహ్యాని చ దుఃఖాని వాచశ్చ హృదయచ్చిదః రాక్షసీనాం సుఘోరాణాం త్వత్కృతే మర్షయామ్యహం. భయంకరములైన రాక్షస స్త్రీలు నాకు కలిగించిన దుఃఖములు భరింపరానివి. పలికిన పలుకులు హృదయ విదారకములు. వాటిని అన్నింటినీ నీ కొరకై, అంటే ఏనాటికైనా నీవు వచ్చి నన్ను రక్షించుతువన్న ఆశతో ఇంతవరకు సహించుతూ వచ్చి తిని. వైదేహ్యావచనం శ్రుత్వా కరుణం సాశ్రుభాషితం అద బ్రహ్మణి మహాతేజ హనుమాన్ మారుతాత్మజ. మహాతేజస్శాలియు వాయుసూనుడును అయిన హనుమంతుడు సీతాదేవి కన్నీరు కార్చుచూ పలికిన దీని వచన పిమ్మట ఇట్లు చెబుతాడు. తచ్చోక విముఖో రామో దేవి సత్యేన తే సపే రామే దుఃఖాభిభూతే తు లక్ష్మణ పరితప్యతే. ఓ సీతాదేవి, శ్రీరాముడు నీ శోకములో మునిగి సుఖభోగములకు విముఖుడై ఉన్నాడు. ఇది సత్యము అని శపథపూర్వకంగా తెలుపుచున్నాను. శ్రీరాముడు దుఃఖమగ్నుడొకటను చూచి లక్ష్మణుడును మిక్కిలి పరితపించుచున్నాడు. కథం చిద్భవతి దృష్ట్వా నకాల పరిశోచితం ఇమం ముహూర్తం దుఃఖానం అంతం ద్రక్షసిరా భామిని. ఓ భామిని, ఎట్టకేలకు నీవు నాకు కనబడితివి. ఇది శోకింపవలసిన సమయము కాదు. ఈ క్షణము నుండి నీ దుఃఖము దూరమైనట్లు భావింపుము. తావుబౌ పురుష వ్యాఘ్రో రాజపుత్రో వరిందమో త్వద్దర్శన కృతోత్సాహో లంకాం భస్మీకరిష్యతి. శత్రు సంహారకులు మహాపురుషులైన ఆ రాజకుమారులు ఇరువురును నీ దర్శనమును కొరకై ఆరాటపడుచున్నారు. ఈ కారణంగా వారు లంకమును భస్మమునర్చుదురు. హత్వాతు సమరే క్రూరం రావణం సహ బాంధవం రాఘవౌ త్వాం విశాలాక్షి స్వాం పురీం ప్రాపయిష్యతః. ఓ విశాలాక్షి, ఆ రామలక్ష్మణులు దుర్మార్గుడైన రావణుని బంధుమిత్ర సపరివార సహితముగా రణిభూమికి బలి ఇచ్చి నిన్ను అయోధ్యానగరమునకు తీసుకొని వెళ్ళగలరు. అప్పుడు హనుమంతుల వారు ఆ సీతాదేవిని దుఃఖం నుంచి మరలించడానికి ఇలా అంటారు. యత్తు రామో విజానీయత్ అభిజ్ఞానమనిందితే ప్రీతి సంజననం తస్య బ్రూయస్త్వం తాదుమర్హసి. ఓ పూజ్యురాల, శ్రీరామునికి సంతోషంను కూర్చున్నట్టి ఆయన గుర్తింపగలిగిన ఏదైనా మరి ఒక ఆనవాలు నిమ్ముము. సాబర్వీ దత్తమేవేతి మయాభిజ్ఞానముత్తమం ఏతదేవా హి రామస్య దృష్ట్వా మత్కేశభూషణం. ఓ హరివీరుడా, నేను ఇదివరకే ఉత్తమమైన నా చూడామణిని ఆనవాలుగా ఇచ్చి ఉన్నాను. ఓ హనుమంతుడా, దీనిని చూచిన పిమ్మట శ్రీరాముడు నీ మాటను పూర్తిగా విశ్వసించును అని పలుకుతుంది. శ్రద్ధేయం హనుమాన్ వాక్యం తవ వీర భవిష్యతి సతం మణివరం గృహ్య శ్రీమాన్ ప్లవగ సత్తమః. సర్వశుభలక్షణ సంపన్నుడైన వానరోత్తముడు ఆ మణిభూషణమును తీసుకొని సీతాదేవికి శిరసా ప్రణమిల్లి వెళ్ళుటకు ఉపక్రమించెను. హనుమాన్ సింహసంకాసో భ్రాతరో రామలక్ష్మణో సుగ్రీవం చ సహామాత్యం సర్వాన్ భ్రూయ హ్యనామయం. ఓ హనుమంతుడా, సింహపరాక్రములైన రామలక్ష్మణ సోదరులను, అమాత్యులతో కూడిన సుగ్రీవుని తదితరులందరినీ కుశల ప్రశ్నలతో అడిగినట్లు తెలుపుము. ఇమం చ తీవ్రం మమ శోకవేగం రక్షోభిరేభి పరిభత్సనం చ బ్రూయాస్తు రామస్య గత సమీపం శివశ్చ తే అద్వాస్తు హరిప్రవీర. ఓ మహావానర వీరా, నీవు రాముని సన్నిధికేగి తీవ్రమైనదియు అంతులేనిదియు అయిన నా ఈ ఆవేదనను, రక్కసి మూకలు నన్ను భయపెట్టుచు బాధించుచున్న తీరును ఆయనకు విన్నవింపుము. నీ ప్రయాణము హాయిగా కొనసాగుగాక, నీ ప్రయాణము హాయిగా కొనసాగుగాక.
సరాజపుత్ర్యా ప్రతివేదితార్ధ కపిః కృతార్ధ హరిహృష్టచేతః అల్పావశేషం ప్రసమీక్ష్య కార్యం దిశం హ్యుదీచం మనసా జగామ. ఆ హనుమంతుడు రాజకుమారి అయిన సీతాదేవి సందేశమును అందుకొని కృతార్థుడై సంతోషంతో పొంగిపోయెను. పిమ్మట అతడు మిగిలిన కొద్ది కార్యమును గూర్చి ఆలోచించి ఉత్తర దిశగా వెళ్ళుటకు సంకల్పించెను. సీతాదేవిని కలిసి మాట్లాడిన హనుమంతుల వారు తదుపరి ఏమి చేస్తారో మనము తదుపరి ఆడియోలో వింటాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.